హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్ చినట్రా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తెల్ల శనగలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 3 hours మంచిగా నానబెట్టుకోవాలి. మంచిగా నానాక కొంచెం ఉబ్బుతాయి. మంచిగా వాటర్ యాడ్ చేసుకొని 3 hours వరకు నానబెట్టుకోవాలి. నానాక తీసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 times మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 2 whistles అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఉడికాయా లేదో చూసుకోవాలి. తర్వాత దాని వాటర్ నుంచి తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 tablespoon మైదా, 2 tablespoon కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. 2 tablespoon శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1 tablespoon సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి మంచిగా. కొంచెం మంచి కలర్ కోసమని అందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా వాటర్తో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉడకబెట్టిన శనగలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్ని శనగలకు మంచిగా మసాలా అంటేటట్టు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కాక కొద్దిగా శనగలు యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ అన్నిటినీ విడివిడిగా ఇట్లా చేస్తూ కలుపుకోవాలి. మంచి గోల్డెన్ రంగు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేగాక వేరొక బౌల్లో తీసుకోవాలి. మళ్ళీ కొన్ని శనగలు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అంత రుచిగా ఉండవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు. అప్పుడే శనగలు మంచిగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడే అదే ఆయిల్లో కొన్ని పెద్ద సైజు వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
మళ్ళీ అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చీలు కట్ చేసి పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రంచీగా మంచి టేస్టీగా చెనా ట్రై రెడీ. మంచిగా సర్వ్ చేసి సేజ్వాన్ చట్నీతో మంచిగా సర్వ్ చేసుకోవాలి. నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్, ఈ రెసిపీ చెనా ట్రై రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.